చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సార్. ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది సామాజిక విప్లవానికి నాంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతుంటే, బీసీలకు కాంగ్రెస్ ఘరానా మోసం చేసింది. 42% కోటాపై ఆర్డినెన్స్కు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కార్ దులుపు వేసుకునే ప్రయత్నము అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఏది నిజం సార్? ఏంటి వివాదం? అంటే ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్, అది ఆర్డినెన్స్ అయినా లేదా అసెంబ్లీ అంతకుముందు పాస్ చేసిన చట్టమైనా తీర్మానమైనా అందులో ఉన్న కాన్స్టిట్యూషనల్ ఇబ్బంది ఏంటంటే రిజర్వేషన్ 50% మించకూడదు. ఇది భారత సుప్రీంకోర్టు ఇందిరా సహాని జడ్జిమెంట్, ఇది మండల్ కమిషన్ జడ్జిమెంట్గా పిలుస్తారు. రిజర్వేషన్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే రిజర్వేషన్ అంశాలపైన కోర్టు తీర్పుల్లో చాలా కీలకమైన తీర్పు, మ్యాగ్నా కార్టా ఆఫ్ రిజర్వేషన్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే అంత ఆథెంటిక్ జడ్జిమెంట్ ఇందిరా సహాని, దాదాపు 1000 పేజీల జడ్జిమెంట్ అనుకుంటాను. బట్ మీకు రాజ్యాంగం గురించి అవగాహన రావాలి అంటే చదవాల్సిన ముఖ్యమైన జడ్జిమెంట్లు ఇదొకటి. కేశవానంద భారతి జడ్జిమెంట్, పుట్టుస్వామి జడ్జిమెంట్, అంతకుముందు ఎస్ఆర్ బొమ్మే జడ్జిమెంట్, ఏకే గోపాలన్ జడ్జిమెంట్, ఇలా కొన్ని జడ్జిమెంట్లో ఇదొక చాలా శ్రేయా సింఘాల్ జడ్జిమెంట్. ఇలాంటి జడ్జిమెంట్లో ఒక ముఖ్యమైన జడ్జిమెంటు ఈ ఇందిరా సహాని జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే భారత రాజ్యాంగంలో 3 రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి రైట్ టు ఈక్వాలిటీ, 2 రైట్ అఫర్మేటివ్ యాక్షన్, 3 ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ 3 పరస్పర విరుద్ధమైనవి కావు, వాటిని ఇంక్లూజివ్గా చూడాలి. అందువల్ల టు బ్యాలెన్స్ బిట్వీన్ 3 competing constitutional provisions, the total quantum of reservation should not exceed 50% under Supreme Court. And అంటూ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్, అఫర్మేటివ్ యాక్షన్ రిజర్వేషన్ అనేది ఎక్సెప్షన్. an exception cannot be above the rule అన్నారు. అంటే రూల్ కన్నా ఎక్సెప్షన్ ఉండటానికి వీలు లేదు కనుక, సో వివిధ రాజ్యాంగ అధికారాల మధ్య సమన్వయం చేయాలి అంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు అని క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. హవెవర్ ఏ స్పెషల్ కేస్ మేడ్ అవుట్ అయితే మాత్రం 50% దాటవచ్చు. మీకు ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి, ఆడ 90% గిరిజన ప్రాంతమే ఉంటుంది. సో ఇలాంటి బట్ ఆ స్పెషల్ కేస్ హ్యాస్ టు బి మేడ్ అవుట్, అదొక ఆప్షన్. గతంలో తమిళనాడు ప్రభుత్వము 69% 60% ఎబో రిజర్వేషన్లు కూడా ఇవ్వగలిగింది. ఎలా ఇచ్చారంటే 9th షెడ్యూల్లో ఆ చట్టాన్ని చేర్చారు. భారత రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఏ చట్టాన్ని చేర్చినా అది న్యాయ సమీక్షకు అతీతం, ఇది బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో ఇప్పుడు కూడా ఈ చట్టాన్ని, తెలంగాణ శాసనసభ చట్టాన్ని కూడా మీకు 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భారత పార్లమెంటు చేరిస్తే తప్ప ఆ చట్టం కోర్టు కొట్టివేయకుండా ఉండదు. అయినా ఈ మధ్య సుప్రీంకోర్టు తమిళనాడు తర్వాత ఒక జడ్జిమెంట్ కూడా ఇస్తూ, ఒకవేళ 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చేర్చినా అది గనక రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధమైతే మేము సమీక్షిస్తామన్నారు. ఇప్పుడు ఇందిరా సహాని జడ్జిమెంట్లోమో క్లియర్గా 50% రిజర్వేషన్లు మించకూడదన్న దానికి ప్రాతిపదికగా రైట్ టు ఈక్వాలిటీని చెప్పింది. రైట్ టు ఈక్వాలిటీ అనేది మన బేసిక్ స్ట్రక్చర్లో భాగం. మరి రైట్ టు ఈక్వాలిటీని ప్రాతిపదికగా, రైట్ టు ఈక్వాలిటీకి అఫర్మేటివ్ యాక్షన్కు ఉండే రిలేషన్షిప్ ప్రాతిపదికగా 50% మించకూడదు సుప్రీంకోర్టు చెప్పితే, ఇప్పుడు ఆ బేసిక్ స్ట్రక్చర్ను మార్చినట్లు అవుతుంది కదా. 50% దాటితే మరి 9th షెడ్యూల్లో పెట్టిన బేసిక్ స్ట్రక్చరు మారిస్తే మేము రివ్యూ చేస్తామన్నారు కదా అన్నది ఇప్పుడు లీగల్ ప్రాబ్లం. ఇది 42% రిజర్వేషన్లకున్న కాన్స్టిట్యూషనల్ లీగల్ హర్డిల్. ఇది మొదటి హర్డిల్ పొలిటికల్ హర్డిల్. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం
తెలంగాణ బీసీలకు 42% ఇచ్చే చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అంటే రిజర్వేషన్ల పరిమితి 50% కన్నా దాటకూడదన్నది బీజేపీ విధానం. గుజరాత్లో మోడీ సొంత రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పాటీదారు ఉద్యమం జరిగి భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు కూడా అది ప్రయోజనాలకు కూడా ప్రమాదం ఏర్పడిన సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ 50% దాటకూడదు అన్న ప్రిన్సిపల్కు కట్టుబడి ఉంది. దీనికి వాళ్ళ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ కూడా అప్పర్ కాస్ట్ ఒక బలమైన సెగ్మెంట్. మీకు దేశవ్యాప్తంగా బీజేపీ ఓటర్లలో గణనీయంగా అప్పర్ కాస్ట్ ఉంటారు, అప్పర్ కాస్ట్ ఓటర్లలో గణనీయంగా బీజేపీకి ఉంటారు. సో అందువల్ల పొలిటికల్గా చూసినా బీజేపీ నమ్మే ప్రిన్సిపల్ రీత్యా చూసినా 50% మించి రిజర్వేషన్ల చట్టాన్ని బీజేపీ అంగీకరించదు. ఇది చెప్పకుండా బీజేపీ నాయకులు మీరు ముస్లింలను కలిపారు ఇవన్నీ చెప్తుంటారు. అసలు రీజన్ ఇది. ఎందుకు చెప్తారు? ఈ రీజన్ చెప్తే మీరు బీసీల కొరకు ఎందుకు 50% దాటరు అని క్వశ్చన్ అడుగుతారు కనుక మీ అగ్రకులాల ఓట్ల కొరకు బీసీలకు న్యాయం చేస్తానికి బీజేపీ ముందుకు రావడం లేదు అన్న విమర్శ వస్తుంది కనుక ఈ యాంగిల్ చెప్పకుండా బీజేపీ ఏం చెప్తుందంటే మీరు ముస్లింలను కలిపారు అని. ముస్లింలు తెలంగాణ కలపడేంది, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దూదేక్ లాంటి ముస్లిం కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే ముస్లిం అయితే రిజర్వేషన్ ఉండదు, బీసీ అయితే రిజర్వేషన్ ఉంటుంది. బీసీ హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ప్రిన్సిపల్. అందువల్ల మీకు ఇప్పుడు సిక్కులలో ఎస్సీలకు రిజర్వేషన్ లేవా? మీకు బుటా సింగ్ సిక్కే కదా, ఆయన రాజస్థాన్లో జలోర్ నుంచి ఎస్సీ రిజర్వ్ సీట్ నుంచి పోటీ చేయలేదా? ఆ తర్వాత మన బంగారు లక్ష్మణ్ ఆ సీట్లో పోటీ చేయలేదా? ఎందువల్ల ఇది వాస్తవం. ఇది కాంగ్రెస్కు తెలుసు, బీఆర్ఎస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కానీ సామాజిక న్యాయానికి మేమే కట్టుబడి ఉన్నాం, మా తప్పేమీ లేదు. మా రాహుల్ గాంధీ 50% రిజర్వేషన్ పరిమితి కూడా ఎత్తివేయమంటున్నాడు. మేము అధికారంలోకి ఎత్తివేస్తాం. అందువల్ల మేము ప్రయత్నం చేస్తుంది, కానీ బీజేపీ అంగీకరించడం లేదు. ఇది కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి లేదు, రాజ్యాంగ పరంగా అడ్డంకని తెలిసి కూడా చేస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పని. సో బీజేపీ వాదన ఏంటంటే ఇందులో ముస్లింలను కలిపారు, దానికి మతపరమైన కోణాన్నిచ్చి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఇది కాన్స్టిట్యూషనల్గా కోర్టులో నిలబడాలి. దానికన్నా ముందు మోడీ ప్రభుత్వ పొలిటికల్ డిసిషన్, ఆ పొలిటికల్ డిసిషన్ కొన్ని అడ్డంకి నేను చెప్పాను. అడ్డంకి ఏంటి? వాళ్ళ ప్రిన్సిపల్కి వ్యతిరేకం. వాళ్ళు 50% పెంచడాన్ని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళకు రాజకీయంగా కూడా నష్టమని భావిస్తారు, ఎందుకంటే వారికి అగ్రకులాల ఓటర్లు కీలకం కనుక. సో అందువల్ల ఈ పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ మేఘాలు దీనికి కమ్ముకొని ఉన్నాయి. చూడాలి దీన్ని ఛేదించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా స్థానిక సంస్థల బీసీలకు 42% ఇస్తుందో చూడాలి. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా. సో నైస్. ఓటర్ జాబితాల సమగ్ర సవరణ సబబే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది సార్. అందుకు ఎంచుకున్న సమయం అయితే సరికాదు. ఆధార్, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. బీహార్ ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్స్ సార్ ఇవి. సార్ సుప్రీం తీర్పు దేనికి సంకేతం? మీరు పత్రికల్లోనే చదివారు, మీ తప్పు కాదు. కానీ పత్రికలకు ఏంటంటే ఒక జడ్జిమెంట్ అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పాత్రికేయ రంగానికి తగ్గిపోతుంది. సబబే అని ఎక్కడ సుప్రీంకోర్టు అనలే. సుప్రీంకోర్టు సబబే అంటే మరి జడ్జిమెంట్ ఎందుకు వస్తుంది? సుప్రీంకోర్టు అన్నది ఏంటి అంటే రాజ్యాంగ రీత్యా ఆర్టికల్ 324 ప్రకారము ఎన్నికల కమిషన్కి అధికారం ఉంది ఓటర్ల జాబితా సవరించడానికి అన్నది. సో పవర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ విషయంలో సబబే అన్నది ప్రాసెస్ ఆఫ్ ది ప్రక్రియ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసింది. సబబే అని ఎట్లన్నట్లు? సబబే అంటే రెండు వస్తుంది. సబబే అంటే రాజ్యాంగ రీత్యా ఎన్నికల కమిషన్కు అధికారం ఉంది, అందువల్ల దీనిపైన నేను స్టే విధించను అని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ దాని ప్రాసెస్ను తప్పుపట్టింది. అది సబబే ఎట్లయితే ప్రాసెస్ తప్పుపడితే అంటే ఈ ఫైన్ డిఫరెన్స్ను మనం అర్థం చేసుకోకపోతే కోర్టు జడ్జిమెంట్ను ఎవరో వార్తా సంస్థలు రాసిన వార్తలు కొట్టి ఆధారంగా మాట్లాడకూడదు. చాలామంది పత్రికల్లో అలాగే రాస్తారు, మాట్లాడేవారు కూడా అలాగే మాట్లాడతారు. కానీ మీరు లైవ్ లాలో బార్ అండ్ బెంచ్ రెండు ఆథెంటిక్ లీగల్ వెబ్సైట్స్,
నేను ఎక్కడ కోర్టు జడ్జిమెంట్ల గురించి మాట్లాడినా మిగతా పత్రికల్లో వచ్చిన ఆధారంగా మాట్లాడాను. ఐ గో టు ద రూట్స్. సుప్రీంకోర్టు వెబ్సైట్కి వెళ్ళైనా తీర్పు చదువుతాను. అయితే అది 100 పేజీలు ఉంటుంది కనుక సమయం పడుతుంది. ఈలోగా లైవ్ లా, బార్ అండ్ బెంచ్ ఈ 2 స్టాండర్డ్ వెబ్సైట్స్ ఆన్ లా కాన్స్టిట్యూషన్ మీద హైలీ రెస్పెక్టబుల్ వెబ్సైట్స్. సో మీరు ఆ 2 వెబ్సైట్లు చదవండి. అన్నది ఏంటి, ఎన్నికల కమిషన్కి అధికారం ఉంది, అందులో ఎవరికి అనుమానమే లేదు. అధికారం ఉంది కనుక వాళ్ళు ఆ ప్రక్రియ చేపట్టినప్పుడు దానిపైన స్టే ఇవ్వలేదు. కానీ ప్రాసెస్ అండ్ టైమింగ్ను క్వశ్చన్ చేశాయి. ప్రాసెస్లో ముఖ్యమైనది ఏంటంటే మీకు ఈ ఎన్నికల కమిషన్ ఏం చేసింది, 11 డాక్యుమెంట్లను వెరిఫికేషన్కు ఆధారంగా తీసుకుంది. ఇందులో ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, ఈపీఐ కార్డు అని ఇస్తారు మనకు, అంటే ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని. ఈ 3 లేదు. అంటే నీవు గత ఎన్నికల్లో ఓటర్ ఐడిని చూపెట్టి ఓటు వేసినా ఇప్పుడు నీవు ఓటర్గా చూపెట్టాలి అంటే అది పనిచేయదు. ప్రతి సర్టిఫికేట్కు ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా ఆధార్ కార్డు కావాలి, ఏది కావాలన్నా ఆధార్. కానీ దీనికి మాత్రం ఆధార్ కార్డు పనిచేయదు అన్నారు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ పనిచేస్తుంది, మీకు విచిత్రం ఏంటంటే మీకు బర్త్ సర్టిఫికేట్ పనిచేస్తుంది, కానీ ఆధార్ కార్డు పనిచేయదు అన్నారు. మరి అవి ప్రభుత్వమే ఇస్తుంది, ఇది ప్రభుత్వమే ఇస్తుంది. ఆధార్లో బోగస్ అని కనుక కేంద్ర ఎన్నికల సంఘం నమ్ముతుంటే మరి ఆధార్ కార్డు బోగస్గా ఉన్నప్పుడు దాన్ని కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం ఎందుకు రిస్ట్రిక్షన్లు పెడుతుంది ప్రధానికి? ఇప్పుడు ఎన్నికల కమిషనే నమ్ముతలేదు ఆధార్ను, ఎవరు నమ్మాలి దీన్ని? అయితే ఆధార్ అనేది పౌరసత్వానికి గీటురాయి కాదు, అది ఐడెంటిటీ మాత్రమే అని. మరి మెట్రికులేషన్ పౌరసత్వానికి గీటురాయా? మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉన్నా ఓకే అన్నారు. కులం ధృవీకరణ పత్రం ఏమైనా పౌరసత్వానికి గీటురాయా? అందువల్ల పౌరసత్వం అని తేల్చేది ఎన్నికల సంఘం కాదు, అది హోమ్ మినిస్ట్రీ పని. సుప్రీంకోర్టు నేను అదే అన్నది, పౌరసత్వం అని తేల్చేది ఎన్నికల కమిషన్ పని కాదు. ఎన్నికల కమిషన్ ఓటర్గా గుర్తించడమే దాని పని. నాన్ సిటిజన్స్కు ఓటు హక్కు ఉండకూడదు, ఆ ప్రిన్సిపల్ కరెక్ట్. కానీ నాన్ సిటిజన్ ఎవరో ఎవరు తేల్చాలి, ఎవరు సిటిజన్? ఇప్పుడు బీహార్లో ప్రక్రియ ఏంటి అంటే, మనం కనుక బీహార్లో ఉండుంటే మీరైనా నేనైనా నిరూపించుకోవాలి, మనము పౌరుడుగా అని, మనము ఓటర్ అని మనమే నిరూపించుకోవాలి. అదెక్కడ రాజకీయము? ఎన్నికలకి మన నిజంగానే మన ఓటర్ కాదు, మనం పౌరుడు కాదు అని కనుక వాళ్ళ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అర్థం ఉన్నది. కానీ 7,90,00,000 మందిలో 4,96,00,000 మందికి 2003 నాడు 2003లో జరిపిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారమే వాళ్ళు ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఇక మిగతా 2,93,00,000 మంది మేము భారత పౌరులమే, మేము ఓటర్లమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద పడ్డది. భారత రాజ్యాంగం ప్రకారము ఓటర్ను నమోదు మనం చేసుకోము, ఎన్నికల కమిషన్ చేస్తుంది. మీకు అమెరికా సిస్టమ్, మీరు అమెరికాలోమో వాళ్ళే రిజిస్టర్ చేసుకుంటారు, గ్రాడ్యుయేట్ ఓటర్గా నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి. మన దగ్గర యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అది సార్వత్రిక వయోజన ఓటు హక్కు కనుక ఎన్నికల సంఘం బాధ్యత ప్రతి ఓటర్ను నమోదు చేయడం అనేది. అందుకే మనం వెళ్ళి ఎక్కడ రిజిస్టర్ చేసుకోకపోతే ఓటర్ కార్డు ఉండదు. సో ఈ బేసిక్ ప్రక్రియను సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. పౌరులు కాని వారికి ఓటు హక్కు తీసేయండి కాదని ఎవరన్నారు, కానీ పౌరుడా కాదా అనేది మీరెవరు నిర్ణయించడానికి ఎన్నికల కమిషన్? మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు, హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే పౌరుడు. కానీ విచిత్రం ఏంటంటే ఆధార్ ఉంటే పౌరుడు కాదా? ఇదెక్కడ రాజకీయం? ఆధార్ ఉంటే పౌరుడు కాదు, పౌరుడికి ఆధార్ అనేది గుర్తింపు కాదు అంటారు. సో ఇది ఫండమెంటల్గా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ప్రాసెస్ను. సో అందువల్ల దీంట్లో ఉన్న సమస్య అది. మీకు ఆధార్ కార్డు ఏమో అన్నిటికీ ప్రాతిపదిక, కానీ దీనికి మాత్రం ఆధార్ కార్డు నడవదు అంటారు. నిన్న మొన్నటి దాకా ఇప్పుడు మన దగ్గర ఓటర్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఫస్ట్ ఆధార్ అడుగుతారు, మీకు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ అడుగుతారు, ప్రభుత్వ పథకం కావాలంటే ఆధార్ అడుగుతారు. ఆధార్లో కనుక డూప్లికేట్ ఆధార్లు వస్తే డూప్లికేట్ కాస్ట్ సర్టిఫికేట్ రావన్న గ్యారెంటీ ఏంటి? పాస్పోర్ట్ డూప్లికేట్ ఉండదన్న గ్యారెంటీ ఏంటి? పాస్పోర్ట్ ఎలోడు. బీహార్లో జనాభాలో 87%కు ఆధార్ కార్డు ఉంది, కానీ బీహార్ జనాభాలో 2% మందికే పాస్పోర్ట్ ఉంది. సో మరి 7,90,00,000 ఓటర్లలో 87%కి ఆధార్లు ఉన్నాయి, కానీ 2%కే పాస్పోర్ట్ ఉన్నది. 2% పాపులేషన్ దగ్గర ఉన్న కార్డేమో చెల్లుతుందట,
87% దగ్గర ఉన్నదేమో చెల్లదట. పాస్పోర్ట్ ఏమో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఇస్తాడు. ఆధార్ కార్డు ఏమో యూనిఫైడ్ అథారిటీ, అది కాన్స్టిట్యూషనల్గా ఏర్పడిన వ్యవస్థ ఇస్తుంది, అది చెల్లదట. ఇంతకన్నా ఆశ్చర్యమే ఉంటుందా? రేషన్ కార్డు ఏమో చెల్లదట, కుల ధృవీకరణ చెల్లుతుందట. ఇదైనా అదైనా ఎంఆర్ఓలు ఇస్తారు కదా. సో నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఎంఆర్ఓనే ఇస్తాడు, నీకు ఇదైనా ఎంఆర్ఓనే ఇస్తాడు, రేషన్ కార్డులైనా ఎంఆర్ఓనే ఇస్తాడు. ఎంఆర్ఓ ఇచ్చే ఒక ఐడెంటిటీ చెల్లుతుందట, ఇంకో ఐడెంటిటీ చెల్లదట. సో దీనికి ఏమన్నా లాజిక్ ఉన్నది ఎక్కడన్నా? సో సుప్రీంకోర్టు అడిగింది అదే, మీరు ఆధార్ను, రేషన్ కార్డును, ఓటర్ ఐడి కార్డును 2003 తర్వాత 2004, 2009, 2014, 2019, 2024 5 ఎన్నికల్లో ఓటు వేసినా కూడా, ఇది లోక్సభ ఎన్నికలు, మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటాయి. అసెంబ్లీ అంటే 10 ఎన్నికల్లో ఓటు వేస్తారు. 2015, 2020 అంటే 7 ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఓటర్ కాదంటాడు, నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు పౌరుడు అంటారు. ఇది దేనికి సంకేతము? ఉన్న ఓటర్లను తగ్గించే ప్రక్రియ కాదా? ఇది సుప్రీంకోర్టుకు పిటిషనర్లు ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ప్రాసెస్ తప్పన్నది. అది నవంబర్లో ఎన్నికలు ఉండగా 2,93,00,000 ఓటర్లను మీ డాక్యుమెంట్లు చూపెట్టి అందులో 87% మందికి ఉండే ఆధార్ కార్డు చెల్లదు, 2% మందికి ఉండే పాస్పోర్ట్ చెల్లుతుంది. మెట్రికులేషన్ ఎంతమంది? 45% మంది మెట్రికులేషన్ అని ఒక ఇండికేషన్ బీహార్లో. సో మరి అది చెల్లుతుంది అంటే ఎక్కడికి లాజిక్ ఇది? ఇది ఓటర్లను తీసేసే లాజిక్ కాదా? అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము ఇట్ ఈస్ ఎ ఫెసిలిటేటర్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్. అంటే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఫెసిలిటేటర్గా ఉండాల్సిన ఎన్నికల సంఘం కాస్త అబ్స్ట్రక్టర్గా ఉండడం, అడ్డుకోవడం ఏంటి అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అందువల్ల సబబే అని అనలేదు, కేవలం అధికారం మాత్రమే ఉంది, కానీ ప్రక్రియ సబబుగా లేదు. 2 నెలల్లో ఎన్నికలు ఉండగా ఇది చేపట్టడం ఏంటి అని అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురు పౌర్ణమి సందర్భానికి వెళ్ళారు సార్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు స్కూల్కి వెళ్ళారు. అక్కడ 8th క్లాస్ స్టూడెంట్స్కి క్లాస్ కూడా తీసుకున్నారు సార్. అదే క్లాస్లో లోకేష్ కూడా స్టూడెంట్గా కూర్చున్నారు సార్. గురువుల గౌరవాన్ని పెంచుతామని కూడా చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చిన పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు గారు 45 years పొలిటికల్ ఇండస్ట్రీ అండ్ సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ స్థాయి వ్యక్తి ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? పొలిటికల్ ఇండస్ట్రీ అని మీ పదం నేను వాడను, అది పొలిటికల్ లైఫ్ అంటాను. పాలిటిక్స్ ఇండస్ట్రీ కాదు. పాలిటిక్స్ ఈజ్ ఎ సర్వీస్, ఇట్ ఇస్ నాట్ అన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో లాభ నష్టాలు ఉంటాయి, పాలిటిక్స్లో ఈజ్ ఎ పబ్లిక్ సర్వీస్. అఫ్ కోర్స్ అది కూడా లాభ నష్టంగా మారిపోయింది. సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్కూల్కి వెళ్ళడాన్ని ఆహ్వానించాలి. కానీ సమస్య ఏంటంటే, ముఖ్యమంత్రి విద్యామంత్రి వస్తున్నారంటే ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఎంత రుచిగా ఉంటుందో మనం చెప్పచ్చు, అది ఎంత బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ ఉంటాయో మనం చెప్పచ్చు. సో అందువల్ల వెళ్ళడం సంతోషం. మీకు సడన్ ఇన్స్పెక్షన్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ప్రోగ్రాంతో పాటు ఇది పోవడాన్ని మెచ్చుకోవాలి. అదే సమయంలో మంత్రులు అధికారులు సడన్ ఇన్స్పెక్షన్ చేయాలి. ముందుగానే పోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో మీకు ఉస్మాన్ సిటీలో ఒక అనుభవం చెప్తుంటారు. ఎమర్జెన్సీ కాలంలో వైస్ ఛాన్సలర్ ఒక డిపార్ట్మెంట్కి వెళ్తే వైస్ ఛాన్సలర్ వస్తున్నాడని తెలిసి, అది కూడా చాలా స్ట్రిక్ట్ వీసీ ఉండే జగన్మోహన్ రెడ్డి అని, ఎమర్జెన్సీ టైము భయపడి ఆ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా 2-3 సార్లు క్లీన్ చేసి మంచి నీట్గా ఎక్కడక్కడ కదలకుండా పెడితే ఆ ఎడద డిపార్ట్మెంట్ వీసీ వెంటనే సస్పెండ్ చేశారట. ఇంత నీట్గా ఉందంటే మీరు ఎవడు పనిచేస్తున్నాడని. ఎందుకంటే పని చేస్తే ఇంత నీట్గా ఉండే ప్రసక్తి లేదు. సో ఏదో ఒకటి కండిషన్ ఉంటుంది, మీరు ఎవరు పని చేయకపోతేనే ఇంత నీట్గా ఉన్నది, దీన్ని కాపాడుకుంటారు అని. సో అలా ఉంటుంది. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు పోవడాన్ని వెల్కమ్ చేయాలి. అందులో చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట కూడా చెప్పాడు, ఇది నాలెడ్జ్ ఎకానమీ. ఈ నాలెడ్జ్ ఎకానమీలో చదువుకోండి అని.
ఒక ముఖ్యమంత్రి స్కూల్కి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, నిజంగా అభినందనీయము. ఎందుకంటే అది పెద్ద స్ఫూర్తినిస్తుంది కదా పిల్లలకు. ఒక సెకండ్ ఆలోచిద్దాం, నేనే స్కూల్లో ఉన్న సమయంలో మా స్కూల్కు చీఫ్ మినిస్టర్ వస్తే ఎంత బాగుండేది, నాకున్న కెపాసిటీ చూపెట్టుకున్నటువంటి కదా అని ఎంత ఆనందంగా ఉంటుంది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి ఎమ్మెల్యే వచ్చాడు, కేవీ కిషన్ రావు అని, మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. మాకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు అని. ఇండిపెండెంట్ డేకి వచ్చాడు, మామూలు అడావుడు ఉండదు కదా ఎమ్మెల్యే వస్తా, ఎమ్మెల్యే అంటే కింగ్. ఈ రోజుల్లో కింగ్ అంటే ఆ రోజుల్లో కింగ్ కానీ ఎక్కువ ఎంపరర్. సో అంత పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతాలు పలికా, మేము అందరం లైన్లో నిలబడి పూలదండలు వేశారు. నాకు అప్పుడు 7వ తరగతి పిల్లవాడి, ఏంటి హూ ఇస్ దిస్ ఎమ్మెల్యే ఇంత పవర్ఫుల్ ఉంటాడా, మనం ఎందుకు కాకూడదు ఎమ్మెల్యే అనే భావన కలిగింది. వెళ్ళి మా సోషల్ స్టడీస్ టీచర్ని అడిగాను. అడిగితే అన్నది, నీకు తెలవదారా ఎమ్మెల్యే సోషల్ స్టడీస్ చదవలేదారా అని, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పింది. నేను కూడా కావచ్చు కదా అని అంటే మా టీచర్ నవ్వింది. ఇది 75 ఆ ప్రాంతంలో. సరిగ్గా ఒక 32 years తర్వాత నేను అదే అసెంబ్లీలో ఎంటర్ అయ్యాను. అదే అసెంబ్లీలో ఎంటర్ అయ్యి ఉపన్యాసం మాట్లాడాను. సో అందువల్ల డెఫినెట్గా పిల్లలకు అదొక డ్రీమ్ కదా, చీఫ్ మినిస్టర్ వస్తే ఆ కూర్చున్న బిడ్డల్లో ఎవరెవరు సీఎం అవుతారేమో భవిష్యత్తులో. సో ఆ రోజు మా ఎమ్మెల్యే ముందు నిలబడ్డ నేను ఎమ్మెల్సీ అదే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ముందు కూర్చున్న ఏ బిడ్డో రేపు సీఎం కాకూడదని ఏముంది. నిజంగా గొప్ప అనుభూతి కనుక ఖచ్చితంగా అభినందించాలి చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్ను. సో ఇందులో నాలెడ్జ్ ఎకానమీ అని ఒక మంచి పాయింట్ చెప్పాను. ఎందుకంటే ఇది విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మీకు అగ్రికల్చరల్ ఎకానమీలో భూస్వామి కొడుకు భూస్వామి అవుతాడు, టాలెంట్తో సంబంధమే లేదు. అన్లెస్ ఆ భూస్వామి కొడుకు ఒక పేద బిడ్డను కనుక ప్రేమించితే తప్ప. భూస్వామి కూతురు అయితే ఒక వ్యవసాయ కూలి ఒక హీరోని ప్రేమిస్తుంది, లేదు ఆ భూస్వామి కొడుకు అయితే ఒక వ్యవసాయ కూలి హీరోయిన్ ప్రేమిస్తారు. కానీ ఇది సినిమాలో జరుగుతుంది, కృష్ణ సినిమాలో ఉండేది. పెద్ద ఎస్టేటు ఓనర్ ఎవరు ఉంటారు, దాంట్లో కూలీ పని చేసుకునే కృష్ణ హీరో. అది నిజ జీవితంలో జరగదు కదా. ఇక ఒక పారిశ్రామిక ఎకానమీలో పరిశ్రమ యజమాని అవుతాడు, టాలెంట్తో సంబంధమే లేదు. ముఖేష్ అంబానీ కొడుకు పుట్టుకతోనే 1,00,000 కోట్ల వ్యాపారానికి యజమాని, ఏ టాలెంట్తో సంబంధం లేదు. స్టాన్ఫోర్డ్లు హార్వర్డ్ MBAలు చేయలే, పుట్టుకతోనే యజమాని. కానీ నాలెడ్జ్ ఎకానమీలో ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరికి టాలెంట్ ఉంటే వారే అల్టిమేట్. మీకు సుందర్ పిచ్చయ్య మద్రాసు నగరంలో ఒక మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కు పోయిన బిడ్డ ఇవాళ మీకు వచ్చింది పత్రికలో చూడండి, ప్రపంచంలోనే రిచెస్ట్ బిలియనీర్లలో ఒకరిగా సుందర్ పిచ్చయ్య కూడా స్థానం వచ్చింది. ఎందుకు సాధ్యమైంది? ఓ మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కి వెళ్ళిన బిడ్డ IIT ఖరగ్పూర్లో చదివాడు, తర్వాత టాప్ యూనివర్సిటీలో చదివాడు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు సుందర్ పిచ్చయ్య. భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది భారత ప్రజలకు ప్రధానమంత్రి. ఆయనను కలవటానికి 15 రోజుల ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లేఖ రావాల్సి వచ్చింది. అవర్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ లైక్ టు విజిట్ గూగుల్ ఆఫీస్ అండ్ మీట్ యూ, అపాయింట్మెంట్ ఇవ్వండి అని. సో ఎలా సాధ్యమైంది? ఇది చదువు వల్ల సాధ్యమైంది కదా. మా ఫ్రెండ్ ఒకతను శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఒక షాప్లో ఉండగా బయటకు వెనకాలకెళ్ళి ఒక లేడీ 60-65 ఏళ్ళ మహిళ నానా ప్రసాద్ అని పిలిచింది. రియల్గా జరిగిన ఇన్సిడెంట్. నేను వెనక్కు తిరిగి చూశాడు. చూసే వరకు 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం తమ ఇంట్లో పనిచేసిన ఆవిడ. సో ఆనందం ఒక్కసారి పట్టలేకపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు స్నానం పోసి తినిపించి బట్టలేసి స్కూల్కి పంపిన పనామే. చాలామంది ఇళ్లలో పని మనిషి ఒక కుటుంబ సభ్యురాలుగానే ఉంటారు. సో ఆ బిడ్డ తన సొంత బిడ్డలాగా వాళ్ళను చేసింది. సో ఏందమ్మా ఇక్కడికి వచ్చారు అది అంటే వీడికి ఆలోచన, ఈమె ఇక్కడ కూడా పని మనిషిగా వచ్చిందా అని, ఎందుకంటే ఎలా వచ్చి ఉంటుందని. తర్వాత ఆమె చెప్పాడు, ఏం లేదు నాన్న, 2 కొడుకులు చదువుకున్నా నాన్న, ఒకడు గూగుల్లో చేస్తున్నాడు, ఇంకోడు మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడు, అమ్మ ఒకసారి వచ్చిపో అంటే వచ్చా నాన్న అన్నది. అంటే ఇది ఎలా సాధ్యమైంది? ఒక ఇంట్లో పనిచేసే తల్లి ఇలా ప్రపంచంలోని 2 టాప్ కంపెనీస్లో ఎలా పనిచేయగలిగింది? ఇది కేవలం చదువు.
మీరు సామ్ పెట్రోడా ఇటీవల ఈ మధ్య స్టేట్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి కలవరం తెప్పించే సామ్ పెట్రోడా ఒరిస్సాకు చెందిన ఒక కార్పెంటర్ కుటుంబంలో పుట్టి పని దొరకక గుజరాత్కు వాళ్ళ తండ్రి మైగ్రేట్ అయితే ఈయన 7th చైల్డ్లో 9th చైల్డ్లో. సో అలాంటి వ్యక్తి ఇవాళ ప్రపంచంలో రాజకీయాలు పక్కకు పెడితే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక పేరెన్నిక కన్నా వ్యక్తిగా వచ్చాడు. మీకు ఏఎస్ రావు ఈసీఐఎల్ ఫౌండర్, వారాలు చేసి ఆయన ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వారం భోజనం చేసి చదువుకున్నాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఫీజు కట్టలేకపోతే డిగ్రీ మధ్యలో పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చే సమయంలో వదిన బాధపడుతుంటే పక్కింటి వాళ్ళ ఒక పోస్ట్ మాస్టర్ ఉంటాడు, ఆ పక్కింటి పోస్ట్ మాస్టరు భార్య ఈ బిడ్డ చదువుకుంటాడని చెప్పి తన ఒంటి మీద ఉన్న నగలు తీసిచ్చి బిడ్డకు పంపియండి అని అన్నారు. అలా చదువుకున్న ఏఎస్ రావు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివి భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక పేపర్ వేసుకుని బతికాడు, చదువుకున్నాడు, మిసైల్ మ్యాన్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. అందువల్ల పేద బిడ్డల్లో చదువు ఒక జీవితాన్ని మార్చేది. అమర్త్య సేన్ అంటాడు, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. One form of inequality will lead to another. Educational inequality will lead to income inequality అంటాడు. అంటే పేదరికానికి అసమానతలకు కారణం విద్యాపరమైన అసమానత, ఆదాయపరమైన అసమానత దారితీస్తుంది అంటాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది చాలా కరెక్ట్. నాలెడ్జ్ ఎకానమీకి మాత్రమే ఈ ట్రాన్స్ఫర్మేటరీ పొటెన్షియల్ ఉంది. వరల్డ్ బ్యాంక్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అనే రిపోర్ట్లో అంటుంది, ఎకానమీస్ ఆర్ నాట్ merely built by the physical and natural resources. Economies in the knowledge-based global societies of the 21st century are increasingly built upon human resources అంటది. అంటే ఆర్థిక వ్యవస్థలు సహజ వనరులు, భౌతిక సంపద ఆధారంగానే నిర్మితం కావడం లేదు. 21వ శతాబ్దపు విజ్ఞాన ఆధారిత సమాజంలో ఆర్థిక వ్యవస్థలు మానవ వనరుల ఆధారంగా నిర్మించబడుతున్నాయి అంటాడు. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వెళ్ళడం గొప్పతనం. ఆయన చెప్పిన నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ 100% నిజమైంది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా. సో నైస్. చంద్రబాబు నాయుడు ఒక కమెంట్ చేశారు సార్, దాని మీద వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారుల్ని ఎంపిక చేశామని ప్రకటిస్తే నిన్నటి కార్యక్రమంలో ఈ తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను రైట్ సార్, ఆ టీచర్ పాత్రలో చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, లోకేష్ కూడా ఒక స్టూడెంట్లు అక్కడ కూర్చున్నారు. నిన్న మొన్న మాట్లాడాం కదా సార్ మనం, మంత్రుల పనితీరు బాగాలేదు అని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు వాళ్ళకి క్లాస్ తీసుకుంటుంటే, ఇక్కడ లోకేష్ను మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే అది వివాదం అని అనుకోండి, ఎందుకంటే ఆ మంత్రులందరినీ కూడా అనలేదు, క్యాబినెట్లో కొంతమంది మంత్రులు అన్నమాట నిజం. అందువల్ల ఆ కొంతమందిలో లోకేష్ లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు దృష్టిలో. సో కానీ ఫండమెంటల్ క్వశ్చన్ లోకేష్ ఆలోచన, లోకేష్ ఇమేజ్ను పెంచడం తెలుగుదేశానికి అవసరము, తప్పు కూడా లేదు. ఆ మేరకు లోకేష్ స్వయం కృషితో తన ఇమేజ్ తానే పెంచుకున్నాడు కూడా. మీకు మంగళగిరిలో ఆయన 2019లో 5,000 ఓట్లతో ఓడిపోయి 2024లో 90,000 పైగా ఓట్లతో గెలవడం అనేది నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ మెజార్టీ అనుకుంటాడు, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఆ స్థాయిలో మరి గెలిచాడు కదా, అది గెలుపుగా అదే గొప్పతనం కదా. సో అందువల్ల లోకేష్ను స్వయం కృషితో ఆయన యువగలం యాత్ర జరిపాడు. సో ఇవన్నీ ఆయన పొలిటికల్ కంట్రిబ్యూషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ తెలుగుదేశంలో ఒక హైరాణ కనబడుతుంది, లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలి అని. ఆ క్రమంలో చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఆయన చేయని కూడా చేసినట్టు చూపెట్టడం. మీకు మోడీ పొగిడాడు అన్నదాన్ని తెలుగుదేశం మీడియా మామూలుగా ప్రొజెక్ట్ చేయలే. లోకేష్ను మోడీ పొగిడాడు అని.
సో దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే గౌరవం కూడా రాదు. సో మనం ఎప్పుడు కూడా లెట్ ది ఒరిజినాలిటీ కమ్. లోకేష్ నేను కూడా కొన్నేళ్ల క్రితం దాదాపు 8 years క్రితం మాట్లాడాను ఒకసారి, ఒక ½ an hour మాట్లాడాను. నేను ఆ రోజే అన్నాను, లోకేష్ను పప్పు అని ఏమీ తెలియదని ప్రత్యర్థులు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అది నిజం కాదు. నేను ½ an hour చాలా విషయాలు మాట్లాడాను. మేము ఐ హ్యావ్ ఎ ఫెయిర్లీ గుడ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. చాలా విషయాలు తెలిసి అనే నాకు అభిప్రాయం కలిగింది. తన పబ్లిక్ స్పీచెస్లో కాస్త తడబడితే తడబడచ్చు, అలవాటు లేకపోవడం వల్ల మీకు ఆ పరిస్థితి ఉండొచ్చు, చాలామందికి ఉంటుంది. గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ నీడ్ నాట్ బి గ్రేట్ లీడర్స్ కదా. గ్రేట్ లీడర్స్ కావాలంటే ఖచ్చితంగా గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ కావాలని రూల్ ఏం లేదు కదా అని ఆ రోజు కూడా అన్నాను, ఈ రోజు కూడా అంటాను. సో లోకేష్ వాస్తవంగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా చాలా పెరిగాయి. మీరు ఒక 5 ఏళ్ల క్రితం లోకేష్ బహిరంగ సభలో మాట్లాడిన తీరుకు ఇప్పటికీ చూస్తే మీకు ఎక్కడ తడబడి మీమ్లకు కారణమైతే మీరు గమనిస్తే. సో అందువల్ల మీకు ఆయన ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనబడుతుంది పబ్లిక్ లైఫ్లో. కానీ అదే సమయంలో అనుకూల మీడియా ద్వారా, పార్టీ ద్వారా ఆయనను ప్రొజెక్ట్ చేయాలనే పడే ఒక అత్యుత్సాహం ఉంది, అదే దెబ్బతిస్తుంది. ఇప్పుడు అందరికీ తెలిసింది అమ్మ ఒడికి ఎక్స్టెన్షన్ అని. మీకు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చాలాసార్లు చెప్పాడు కదా, మీకు అమ్మ ఒడిలో జగన్ ఇంటికి ఒక్క బిడ్డకే ఇస్తున్నాడు, నేను ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడా లేడా? ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. సరిగ్గా 2009లో ఇదే మిస్టేక్ చేశారు. 2009 ఎలక్షన్స్ అప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, 2000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో. అప్పటికి ఇంకా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ డీబీటీ అనేది పాపులర్ కాలే. మీకు మోడీ వచ్చాక జన్ధన్ స్కీమ్ వచ్చి 10 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు తెరిచాక ఈ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నగదు ఖాతాలో వేసేటువంటి స్కీమ్ పాపులర్ అయింది. సో దాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు అని చెప్పేవాడు చూడండి. అప్పుడు మీకు 2009లో ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు నగదు క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇస్తాము అని ప్రామిస్ చేసింది తెలుగుదేశం మేనిఫెస్టోలో. ఇది లోకేషే కనుక్కున్నాడు అని చెప్పి అప్పుడు కూడా తెలుగుదేశం వారు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఇది లోకేష్ ఐడియా, లోకేష్ మనసులో పుట్టిన ఆలోచన అని. నాలాంటి డౌట్ వచ్చి గూగుల్లో కొడితే లాటిన్ అమెరికా కంట్రీస్, బ్రెజిల్ నుంచి మొదలుకొని ప్రపంచ బ్యాంకు లిటరేచర్లో అడ్డగోలుగా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇదేం భారతదేశంలో కొత్త కాదు. అంటే మరి లోకేష్ ఏం చేశాడు తెలుగుదేశంలో? వేరే ఎవరికి గూగుల్ చూడరాక లోకేష్ ఒక్కడే చూశాడా? గూగుల్లో చూస్తే కనబడుతుంది కదా. అది ఆ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ లిటరేచర్లో, పబ్లిక్ పాలసీ లిటరేచర్లో ఉన్నది. సో ఇలా లేనిది లోకేష్ కాపాదించే కార్యక్రమం చేయడం వల్ల నష్టం జరుగుతుంది. లెట్ లోకేష్ ఎవాల్వ్. సో ఒక పొలిటీషియన్గా ఎవాల్వ్ కావటానికి లోకేష్కి ఒక అబ్స్టాకిల్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి టవరింగ్ లీడరు. సో లోకేష్ వాస్తవంగా విద్యాశాఖ ఎంచుకోవడం నిజంగా అప్రిషియబుల్. విద్యాశాఖ పైన ఆయన కేంద్రీకరిస్తే చరిత్రలో నిలబడతాడు. ఇప్పుడు ఒక కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఢిల్లీ స్కూళ్ళు ఎంత మంచి పేరు వచ్చింది. న్యూయార్క్ టైమ్స్లో కూడా మనీష్ సిసోడియా పైన పేజ్ 1లో కథనం వచ్చింది. మీకు అతీష్ ఇప్పుడు తర్వాత వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రి కాకముందు కూడా ఆమె ఢిల్లీ స్కూళ్ళపై కీలకమైన చొరవ చూపెట్టారు. కానీ నిజంగానే విద్యాశాఖకే పరిమితమైతే లోకేష్ ఎక్కడ లేని పేరు వస్తుంది. ఆయన ఎందుకో మరి నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ రంగంలో ఎంటర్ అయ్యారు. ఆ రంగంలో ఎన్ని చేసినా లోకేష్కి ఇండిపెండెంట్ గుర్తింపు రాదు. ఎందుకు రాదు అంటే చంద్రబాబు నాయుడు అందులో బ్రాండ్ అంబాసిడర్. మీకు చంద్రబాబు నాయుడు దశాబ్దాల క్రితమే బిల్ క్లింటన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. నాకు ఇప్పటి గుర్తు, బిల్ క్లింటన్ మై ఫ్రెండ్ చంద్రబాబు అని సంబోధించాడు విశాఖ వచ్చినప్పుడు అనుకుంటాను. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా అది వటవృక్షం. ఇక దానికి ఎవరు లోకేష్ కాదు. ఇంత తెలంగాణలో ఇమేజ్ తెచ్చుకున్న కేటీఆర్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు కృషి అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఇంప్రింట్ అది. సో దాంట్లో మళ్ళీ లోకేష్ కూడా అదే ఫుడ్ స్టెప్స్లో ఉంటే ఆయనకు ఇండిపెండెంట్ గుర్తింపు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎన్ని చేసినా బిల్ క్లింటన్ చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చింది, ఎవరిని పట్టుకొస్తుంది? లోకేష్ అంతకన్నా పెద్దవాడిని. సో అంతవల్ల ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను హైదరాబాద్కు పట్టుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబుది. లోకేష్ అంతకన్నా ఎక్కువ ఏం చేయగలుగుతాడు? ఆల్రెడీ చేసి పెట్టాడు కదా. సో నాకు చిన్నప్పుడు ఇప్పటికి గుర్తు, మా వాడిని ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మీ నాన్నకన్నా నువ్వు గొప్పవాణి కావాలి, పెద్దవాణి కావాలి అనేవారు. నేనేం గొప్పవాణ్ణి కాదు, పెద్దవాడిని అంటే వానికన్నా కాస్త పెద్దవాడిని అనేవాడిని, నవ్వుతూ అనేవాడిని.
వాడనేవాడు మా నాన్నను ఆగమనండి మేము అప్పుడు గ్రో అవుతాం అన్నాడు. ఎందుకంటే మేము గ్రో అవుతున్న కొద్దీ మా నాన్న కూడా గ్రో అవుతున్నాడు, ఎక్కడ ఓవర్టేక్ చేస్తాం అన్నాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ముందు లోకేష్కు ఐటీ ఫీల్డ్లో గుర్తింపు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ అ టవరింగ్ పర్సనాలిటీ. అందులో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఆ ప్రత్యేకత లేదు కదా. మీకు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అదే టైంలో. నరేంద్ర మోడీకి ఇంత ఇమేజ్ ఉన్నది, మరి ఆయన అహ్మదాబాద్లో చేయలేదు కదా. సో అందువల్ల ఆ పాత్రలో కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ పాత్రలో గనక గణనీయమైన మార్పులు తేగలిగి ఆంధ్రప్రదేశ్లో బిడ్డల జీవితాల్ని మార్చగలిగితే చదువుదా అవకాశం కూడా ఉంది. డబ్బులు కూడా అవసరం లేదు. మీకు ఉపాధ్యాయుల్ని కనుక మోటివేట్ చేసి స్కూల్ పర్యవేక్షణ సరిగా ఉండి అది వేరే సబ్జెక్టు ఏం చేయాలన్నది చేయగలిగితే లోకేష్ చరిత్రలో నిలబడతాడు. ఆ అవకాశాన్ని ఇచ్చి ఆయనతో చేయించాలి. కానీ ఇలా తల్లికి వందనం లోకేష్ ఆలోచన, డైరెక్ట్ కాస్ట్ ట్రాన్స్ఫర్ లోకేష్ ఆలోచన, మోడీ లోకేష్ను పొగిడాడు, ఇది ప్రొజెక్ట్ చేసుకుంటే ఉపయోగం ఉంటుందని అనుకోను. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా. సో నైస్. కల్తీ కళ్ళకు మరో 2 చనిపోయారు సార్. మొత్తం మృతుల సంఖ్య 8కి చేరుకుంది. 35 మందికి వివిధ హాస్పిటల్స్లో వైద్యం అందిస్తూ ఉన్నారు. సార్ హైదరాబాద్ నడిబొడ్డున ఎంత జరుగుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఏంటిది? 8 మంది కాదనుకుంటాను, చాలా ఎక్కువ మంది చనిపోయారు. అంటే నాకు పేపర్లో మీరు ఇవాళ పేపర్లో కూడా ఫిగర్ వచ్చింది, చాలా అది ఇవ్వాలది అనుకుంటాను. నిన్న నాకు తెలిసినంత వరకు చాలా ఎక్కువ మంది చనిపోయారు, వెరిఫై చేయండి. సో చాలా ఎక్కువ మంది చనిపోయారు, చాలా బాధాకరమైనటువంటి అంశము. కానీ ఇది రికరింగ్ అవుతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా కాలంకి చర్చ అవుతుంది. కళ్ళు హైదరాబాద్ నగరంలో చెట్లే లేవు, తాడి చెట్లు లేవు, ఈత చెట్లు లేవు, కళ్ళు ఎడికెళ్ళి వస్తుంది. సో తాడి చెట్లు ఈత చెట్లు లేని చోట మీరు కళ్ళు అనుమతిస్తే అది అనివార్యంగా కల్తీ కళ్ళే అవుతుంది అని. ఎందుకంటే మనందరికీ తెలుసు, నేను కళ్ళు తాగినవాడిని కాదు, తాగేవాడిని కాదు, కానీ ఊర్లలో వింటుంటాం కదా. సో కళ్ళు ఎర్లీ మార్నింగ్ పోయి ఫ్రెష్ కళ్ళు తాగుతారు, అది ఆరోగ్యానికి చాలా మంచిది అని ఒక నమ్మకం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డిబేట్. సో దాని నుంచి మీకు నీరాని తీసి ఆ మధ్య ఒక ప్రయత్నం కూడా జరిగింది. మనకు హైదరాబాద్లో నీరా సెంటర్స్ కూడా పెట్టారు. సో కళ్ళు ఉదయాన్నే, ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ పులుపు ఎక్కుతుంది, అది దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మొదలవుతాయని అంటారు. మరి హైదరాబాద్ విసినిటీలో మీకు భువనగిరి అటువైపు పోతే, లేదు గద్వాల్ దూరం పోతే తప్ప పక్కనేమీ చెట్లే లేవు. హైదరాబాద్లో చెట్లు ఎక్కడి, హైదరాబాద్లో రాళ్ళు రప్పలు తప్ప, సిమెంట్ కాంక్రీట్ తప్ప. సో మరి చెట్లే లేని చోట కళ్ళు దొరుకుతుంది అంటే, కళ్ళు డిమాండ్ ఏమో చాలా ఎక్కువ, సప్లై ఏమో లేదు, మరి ఏడికలు వస్తుంది అంటే ఖచ్చితంగా దీంట్లో కల్తీ జరుగుతుంది అని. ఇక కల్తీ కళ్ళులోనే జరుగుతుందా? కల్తీ జరగనిది ఏమీ లేదు. ఔషధాల్లో కల్తీ, ఆహారంలో కల్తీ, అసలు కల్తీ లేనిదేంటి? మన మనసుల్లోనే కల్తీ మొదలైన తర్వాత అదొక ఛాలెంజ్. సో ఈ కళ్ళుకు పాపం పేదవాళ్ళు, తాగేవాళ్ళు చాలా పేదవాళ్ళు. సో వారు ఫారిన్ లిక్కరు, 5 స్టార్ హోటల్లో ఉండే కాస్ట్లీ లిక్కర్ ఎఫర్ట్ చేయలేకనే కదా కళ్ళు తాగేది పాపం. అందువల్ల ఒక దశకు వచ్చేవరకు ఏంటంటే ఈ ఇంటాక్సికేషన్కు నాకు తెలియదు, కానీ అనుభవం ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు అనొచ్చు, సార్ మీకు అనుభవంతో చెప్తున్నారా అని. కానీ తాగుతున్న కొద్దీ దాని కెపాసిటీ టు ఇంటాక్సికేట్, అంటే నీలో ఆ రకమైన సెడేట్, ఆ రకమైన ఫీలింగ్ రావాలి అంటే ఇంకెక్కువ తాగితే తప్ప రాదు అని. సో దానివల్ల స్ట్రాంగ్ డోసుల కొరకు వెళ్తూ ఉంటారని ఒక మెడికల్ సబ్స్టెన్స్ అల్ట్రాజెల్ అనేది అంటారు. ఆ మెడికల్ సబ్స్టెన్స్తో, ఇది రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ నిషేధిత పదార్థం కాదు, కానీ అది మెడికల్ అవసరాలకు వాడేది, దీంట్లో వాడుతుంటారు. అది ఎక్కువ డోసేజ్ అయినప్పుడల్లా ఈ ప్రాణం మీదకి వస్తుందని రెగ్యులర్గా చదువుతాం. క్లోరల్ హైడ్రేట్, అల్ఫ్రాజోలం అండ్ డైజిపామ్, దానివల్ల జరిగింది అని. సో అందువల్ల ఒకటి, దీనికి మొదటి కారణం ఏంటంటే మాఫియా. ఇలా కళ్ళు, మద్యం, మీకు భారతదేశంలో మాఫియా ఎకానమీ $1 ట్రిలియన్, 1,00,000 కోట్ల ఎకానమీ. ఇది మాఫియా ఎట్లుంటుంది? మీకు బీహార్ పోతే, జార్ఖండ్ పోతే బొగ్గు మాఫియా, మహారాష్ట్ర పోతే షుగర్ మాఫియా, కర్ణాటకలో పోతే ఎడ్యుకేషన్ మాఫియా, మీకు తెలంగాణలో లిక్కర్ మాఫియా.
సో ఇలా మాఫియా అనేది ఇందులో కీలకమైంది, పొలిటికల్ నెక్సెస్ ఉంటుంది. సో అందువల్ల కళ్ళు వ్యాపారం చేసేవారు రాజకీయ ప్రభావాలు అనేది చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఆ కనెక్ట్ వల్ల మీకు ఏమీ చేయలేకపోం. ఇది పొలిటికల్ లిక్కర్ నెక్సెస్ ఒకటి. రెండవది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాస్త ప్రమోషన్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా మారిపోయింది. అది ప్రొహిబిషన్ ఎక్కడిది? సో అందువల్ల ఆ డిపార్ట్మెంట్లో కళ్ళు తాగేవాడికి నిశా వస్తుందో లేదో తెలియదు, కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అందరినీ నేను అనడం లేదు, కానీ చాలా మేరకు అవినీతి నిశాలో ఉంటారు అనేది ఆరోపణ. ప్రభుత్వాలు ఏవైనా ఉండని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఈ ఆరోపణ ఉంది. అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు, ఉండరని కాదు, అందరూ చెడ్డవాళ్ళు ఎక్కడా ఉండరు. సో అందులో సన్మార్గులు ఉంటారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళేమో తక్కువై అవినీతి పనులు ఎక్కువైతే ఈ ప్రాబ్లం. సో మిగతా చోట్ల ఒక ప్రభుత్వ శాఖలో నీకు ఎంఆర్ఓ ఆఫీస్లో కాస్ట్ సర్టిఫికేట్ కొరకు డబ్బులు తీసుకుంటే ఆ అవినీతి వల్ల జరిగే ప్రమాదం ఒక మేరకు, కానీ ఒక డబ్బులు తీసుకొని ఒక కల్తీ కళ్ళు కంపౌండ్ నిల్వ చేస్తే దాని ప్రభావం ప్రాణ నష్టం. అందువల్ల అవినీతిలో కూడా రెండు రకాలు ఉంటాయి. ప్రజల జీవితాలతో ఆడుకునే అవినీతి కూడా ఉంటుంది. మీకు ఆహార కల్తీని అంగీకరించి అవినీతితో చూసి చూడనట్టుండే ఫుడ్ ఇన్స్పెక్టరు, ఒక పరిశ్రమలో కార్మికుల భద్రతను అవినీతితో పట్టించుకొని ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీసు అందరూ ఒకటి కాదు. మీకు ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కాస్ట్ సర్టిఫికేట్కి 1000 రూపాయలు తీసుకొని ఇచ్చాడు అనుకోండి, అది కూడా దుర్మార్గమే, కానీ దాంతో ప్రాణాలు దీంతో ప్రాణాలు పోతాయి. మీకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టరు కల్తీ అవుతున్న ఔషధాలను నిల్వ చేస్తే అన్ఫార్చునేట్లీ ఎక్కడ ఈ రెగ్యులేషన్ ఉండదు. పొలిటీషియన్, క్రిమినల్, బిజినెస్ మ్యాన్ నెక్సెస్, బ్యూరోక్రాట్ నెక్సెస్. ఈ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, క్రిమినల్, బ్యూరోక్రాట్ నెక్సెస్ అనేది అన్ని రంగాల్లో కూడా ఎంటర్ అయిపోతుంది. సో దీనితో ఎఫెక్ట్ అయ్యేది పేదవారు. ఆ చర్చ జరిగినప్పుడు మద్య నిషేధం అమలైన బీహార్, గుజరాత్లో కూడా మనం ఈ రకమైనటువంటి కేసులు వింటాం. ఇది ఎవరు అధికారంలో ఉంటే ప్రత్యర్థులు రాజకీయంగా వాడుకుంటారు. మనకు జంగారెడ్డిగూడెంలో కూడా కల్తీ మద్యం వల్ల చనిపోయిన ఉదాహరణ చూసిన దాని మీద ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అందువల్ల రాజకీయ చిత్తశుద్ధి ఉంటే తప్ప ఇలాంటి దుర్మార్గాల్ని ఆపలేము. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది, కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ నటులు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం 29 మంది మీద ఈడీ కేసు నమోదు చేసింది సార్. దానిలో ప్రకాష్ రాజ్ ఉన్నారు, రానా ఉన్నారు, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి ఉన్నారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు సార్. విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు, కేసు నమోదైంది ఆయన మీద. సో బెట్టింగ్ యాప్లకు వీళ్ళంతా ప్రచారం చేశారు. అంటే వీళ్ళు చెప్పేది మాకు తెలియక చేశాము అంటారు, కానీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెన్ నెవర్ బి అన్ ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదు కనుక తప్పు చేశాను అంటే శిక్ష తగ్గదు. సో అందువల్ల బెట్టింగ్ హానికరమని అందరికీ తెలుసు. కేసీఆర్ మంచి పని కూడా చేశాడు, పేకాట క్లబ్లను అప్పుడు బ్యాన్ చేశాడు, గుర్తునే ఉంటుంది. సో అందువల్ల మీకు బెట్టింగ్, క్రికెట్లో బెట్టింగ్ చూసాం, మనం ఎలక్షన్స్ అప్పుడు బెట్టింగ్ చూసాం. సో బెట్టింగ్ మలక్పేటలో గుర్రా పందాలు చూసాం. సో ఈ బెట్టింగ్ ప్రమాదకరము అనేది అందరికీ తెలుసు. మీకు ఓపెన్గానే కోడి పందాలు చూస్తుంటాం డబ్బులు పెట్టి. సో అందువల్ల ఒక ఎంటర్టైన్మెంట్గా మొదలైన చాలా ఆ తర్వాత కాలంలో ఒక ప్రమాదకరమైన అంశంగా మారిపోయింది. సో అందువల్ల బెట్టింగ్ వల్ల మీకు ఆన్లైన్ బెట్టింగ్ వచ్చాక ఏమవుతుంది అంటే, చాలా 8వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు కూడా తల్లికి తెలియకుండా తల్లి చదువుకొని వాళ్ళు ఉంటే, వాళ్ళకి టెక్నాలజీ అంత పెద్దగా తెలియకపోతే వాళ్ళ కార్డులు తీసుకొని వీళ్ళు బెట్టింగ్లు చేస్తున్నారు. మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఇలా చేశారు సార్ ఎట్లా అని. వీళ్ళకి తెలియక పాపం ఆ కార్డు ఇస్తారు, ఆ పని చేస్తుంటారు. తర్వాత ఈ ఆన్లైన్ యాప్లు వచ్చాయి, ఇన్స్టాంట్ లోన్స్. సో ఆ యాప్లకు మీకు లోన్లు వస్తుంటాయి, ఆ లోన్లు తీసుకుంటారు, బెట్టింగ్ చేస్తుంటారు. జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందులో పిల్లల నుంచి మొదలుకొని మధ్య వయసు వాళ్ళ వరకు. సో ఎందుకంటే ఈ ఇన్స్టాంట్ మనీ కల్చర్ అనేది సమాజంలో పెరిగింది. కష్టపడకుండా సంపాదించాలి. తర్వాత ఆస్పిరేషన్స్కు ఎబిలిటీ టు ఇన్కమ్, ఈ రెండింటి మధ్య గ్యాప్ అగాధమైపోతుంది. అంటే
కోరికలోమో గుర్రాలైపోతున్నాయి. ఆదాయ వనరులకు కోరికలకు మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. అందువల్ల మీకు డేనియల్ మీకు ఒక పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో సోషాలజిస్ట్ అంటాడు. సో ఇది ఈ ప్రపంచము ఒక అందమైన ప్రపంచాన్ని ఆదాయము లేని వారికి నిరంతరము చూపెట్టడం ద్వారా రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అన్నాడు. సో మీకు ఒక నిరాశల విప్లవానికి ఇది కారణమవుతుంది అని. రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ దాని నుంచి బయటపడడానికి ఏమవుతుందంటే ఇన్స్టాంట్గా డబ్బు సంపాదించాలి. ఒక ₹1,00,000 ఐఫోన్ కొనుక్కోవాలి, డబ్బులు ఉండవు. ఈ బెట్టింగ్లో కనుక పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని ఆశ. సో ఇది సాధారణంగా చేస్తూ ఉంటారు. ఈ పొరపాటు జరుగుతుంటుంది. మొదట్లో కొన్ని డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చడంతోనే మీకు వెంటనే అది ఇంకొంత పెడితే ఎక్కువ వస్తాయనేటువంటి ఆశ ఉంటుంది. సో ఈ ధోరణి ఎక్కడో ఒక చోట స్వీయ నియంత్రణ ఉండాలి. ఆ స్వీయ నియంత్రణ లేకపోతే మనిషి దెబ్బతింటూ ఉంటాడు. అందులో సెలబ్రిటీలు దాన్ని ప్రమోట్ చేస్తే మన దేశంలో ఈ సెలబ్రిటీ చేసింగ్ చాలా ఎక్కువ. అంటే ఒక సినిమా హీరో ఎలా కోంబింగ్ హెయిర్ స్టైల్ ఉంటే అలాగే హెయిర్ స్టైల్, ఓ సినిమా హీరో ఎలా డ్రెస్ వేసుకుంటే అలాగే డ్రెస్సు. సో అందువల్ల ఈ రకమైన వాటిని ప్రమోట్ చేస్తే, ఎందుకంటే నాకు అనుభవం, నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్లో ఒకరిని కనుక నా దగ్గరికి ఇప్పటికీ అనేక సార్లు వచ్చారు ఈ బెట్టింగ్ కంపెనీల వాళ్ళు. మీకు డబ్బులు లక్షలలో ఇస్తాం సార్, మీరు మీ ఛానల్లో అడ్వర్టైజ్ చేయండి, ఇక మీరే ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తామంటే నా జీవితంలో నేను మీదే కాదు ఏది ప్రమోట్ చేయను ఫస్ట్. అందులో బెట్టింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని ఉంటే ఇప్పుడు ఒక 2-3 కోట్లు వచ్చాయి నాకు ఈ 5-6 ఏళ్లలోనే. ఎందుకంటే నాకున్న రీచ్ రీత్యా 1 crore to 2 crore వ్యూస్ ఉంటాయి ఎవ్రీ మంత్ కనుక. సో కానీ ఐ రిఫ్యూజ్ టు టేక్, ఇంతవరకు ఒప్పుకోలేదు. ఎందుకు నాకు తెలుసు కనుక ఇది చాలా సామాజిక దురాచారము. బెట్టింగు, లిక్కరు, సిగరెటు ఇలాంటి ప్రమోషన్ నేను చేసే ప్రసక్తే లేదు. నేను ప్రమోట్ చేయడం, మీరు ప్రమోట్ చేసినట్టు ఎట్లయితే సార్ అన్నింటిలో అడ్వర్టైజ్మెంట్లు వస్తలేవా, మీ దాంట్లో వస్తే తప్పేంటి అంటే నా దానికి నేనే బాధ్యున్నైతా, సో వేరే దానికి నేను ఎట్లా బాధ్యున్నైతా అన్నాను. సో నా ఛానల్లో వచ్చేదాన్ని నేను అంగీకరించాను. అందువల్ల సెలబ్రిటీసు, ఇన్ఫ్లుయెన్సర్స్ మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము ఇలాంటి వాటిని ఎండార్స్ చేస్తే ఎక్కువ మంది పైన అది ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల చట్టం మాకు తెలియదు అంటే నడవదు. అయితే మన దేశంలో మనం చాలా చూసాం, ఇట్లాంటి డ్రగ్ కేసులు చూసాం. నానా గోల 20 రోజు 30 రోజుల పాటు లైవ్, ఫలానా సినిమా హీరోని పిలిపించారు, హీరోయిన్ ఏం జరిగింది, ఎవరికేం జరగలేదు. ఇది కూడా ఏం జరగదు. మనం అల్లు అర్జున్ కేసు చూసాం, 15 రోజులు రాష్ట్రంలో రాజకీయ సంచలనం. ఏమైంది తర్వాత ఆయన మీకు ఐటెక్స్లో అవార్డు తీసుకున్నాడు లాస్ట్కి అంతే. సో ఇలాంటివన్నీ కొంతకాలం చూస్తాం. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది సెకండ్. కానీ బట్ డెఫినెట్గా సెలబ్రిటీస్ షుడ్ బి ఎక్స్ట్రా కాషియస్. తాము ఏది ప్రమోట్ చేస్తున్నాము, అది సమాజం పైన ఎలా ప్రభావం చూపుతుంది. డబ్బులు వచ్చే పనులు చాలా ఉన్నాయి, కానీ డబ్బులు వచ్చే ప్రతి పని చేయకూడదు. సో డబ్బు జీవితానికి అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. అందువల్ల ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే సమాజానికి నష్టం కాకుండా సంపాదించండి, తప్పలేదు. సంపాదన నేరం కాదు. సంపాదన లేకపోతే ఎకానమీ ఎట్లా నడుస్తుంది? అందరము సర్వస్వంగా పరిత్యాగలమైతే ఎకానమీ ఉండదు కదా. సో ఎకానమీ నడవాలంటే సంపాదన ఉండాలి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మనీ. మనీని సమాజానికి నష్టం కలిగించే మార్గాల్లో సంపాదించకూడదు. ఈ మోడర్న్ ఎకానమీలో సమాజానికి లాభం చేసేలా సంపాదించే అవకాశం ఉన్నది కదా, ఆ పని చేసుకోవాలి ఎవరమైనా. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సాక్షి ప్రసారాల్ని ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నిలిపివేశారు సార్. దీంతో ఎంఎస్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నాము అంటూ వాపోతూ ఉన్నారు. త్వరలో విజయవాడలో భారీ ప్రదర్శన కూడా ప్లాన్ చేశారు సార్. రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు సార్. సో సాక్షిని ఆపేశారు. గతంలో చూసాను సార్, మనం టీడీపీకి సపోర్ట్గా ఉండే కొన్ని ఛానల్స్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపేసింది. ఇలా మీడియా మీద ఈ ప్రభుత్వ ఆంక్షలు. ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఇస్ బెటర్ దెన్ ద కంట్రోల్డ్ మీడియా.
అంటే ఎన్ని లోపాలున్నా, ఎన్ని పరిమితులున్నా, ఎన్ని బలహీనతలున్నా నియంత్రిత మీడియా కన్నా స్వేచ్ఛాయుత మీడియా మంచిదని నేను నమ్మేవాడిని. ఇప్పుడే కాదు, 2014లో TV9 పైన కేసీఆర్ మొదటిసారిగా విరుచుకుపడ్డాడు, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు మాకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ పెట్టారు. సో ఆ మీటింగ్లో ఇద్దరమే అపోజ్ చేశాం. చాలామంది తర్వాత బయటకు వచ్చి అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఆ మీటింగ్లో సపోర్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అన్యాయం సార్, ఇంత దారుణంగా మనను అసెంబ్లీని అవమానిస్తారా, వాళ్ళ సంగతి తేల్చాల్సిందే, నిషేధించాల్సిందే అంటే నేను రేవంత్ రెడ్డి ఇద్దరమే అపోజ్ చేశాం. రేవంత్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. మేమిద్దరం మాత్రమే అపోజ్ చేశాం. సో కేసీఆర్ గారు ప్రత్యేకంగా నా గురించి ప్రస్తావిస్తారు, మీరు అపోజ్ చేయడం సార్ అంటే అన్నాను, వాస్తవానికి అప్పటికి TV9 నా పైన అప్రకటిత నిషేధం, అది వేరే ఛానళ్ళకి ఎక్కడికి వెళ్ళకూడదని కండిషన్ పెడితే అది సాధ్యం కాదంటే నన్ను పిలవడం మానేశారు. వాస్తవానికి నాకేం TV9తో ప్రత్యేక అనుబంధం ఏమీ లేదు. అయినా కూడా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను, ఎందుకంటే మీడియా పైన ఆంక్షలు సరైనది కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము TV5 ABNల పైన ఆంక్షలు పెట్టినప్పుడు TV5 ఛానల్లో ఉండి నేను దాన్ని ఖండించాను, నాకు ఇప్పటికి గుర్తు. సో ఇది TV5 ఛానల్లో మూర్తి షో, సాంబశివరావు షోలో ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పు అన్నాను. ఇప్పుడు కూడా తప్పు అంటాను. సమస్య ఏంటంటే అప్పుడు తప్పు అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకు రుచించింది, వైసీపీ వాళ్ళకు రుచించలేదు. ఇప్పుడు సాక్షిపై కూడా ఆంక్షలు పెట్టడం తప్పని ఇప్పుడు అంటాను. ఇప్పుడు ఇది వైసీపీకి రుచిస్తుంది, తెలుగుదేశం వాళ్ళకు రుచించారు. సమస్య అది మారింది నేను కాదు, మారింది తెలుగుదేశం, వైసీపీల వైఖరులు మారినాయి, నా వైఖరి మారలే. నా వైఖరి TV5 పైన ఆంక్షలు పెట్టినప్పుడు నేను అపోజ్ చేశాను, ABN పైన ఆంక్షలు పెట్టినప్పుడు అపోజ్ చేశాను, అలాగే ఇప్పుడు సాక్షి పైన ఆంక్షలు పెట్టినా నేను అపోజ్ చేస్తాను. మీడియాలో తప్పుడు ధోరణులు లేవా? ఉన్నాయి. మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధాలుగా మారిపోయిన మాట నిజం. రాజకీయ ప్రమోషన్ చేసి పొలిటికల్ పార్టీల పాంఫ్లెట్లుగా పత్రికలు, TV ఛానళ్ళు మారిపోయిన ఆరోపణలో చాలా మేరకు న్యాయం ఉంది. కానీ అది ప్రజలు చూసుకుంటారు. మనకు ఒక రాజకీయ పార్టీలకు భ్రమ ఉండాల్సిన అవసరం లేదు. పత్రికలు, టీవీలు రాస్తే గెలుస్తారు అంటే గోధి మీడియా అన్న పదం రవీష్ కుమార్ ఇంట్రడ్యూస్ చేశాడు. మోడీ అనుకూల మీడియాను గోధి మీడియా అంటారు. మీరు ఇంగ్లీష్ ఛానల్ చూడండి, 70-80% ఆఫ్ ద ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఛానళ్ళ వ్యూవర్షిప్ మొత్తం మోడీకి అనుకూలమే. ఛానళ్ళు చాలా ఉండొచ్చు, ఒక్క NDTV మాత్రమే కాస్త డిఫరెంట్ ఉండే, దాన్ని ఆదానికి కొనేసి ఇప్పుడు అది కూడా అయిపోయింది. కానీ ఏం జరిగింది, 2024 ఎలక్షన్లో 303 సీట్ నుంచి 240 సీట్లు పడిపోయాడు కదా మోడీ. మరి ఎట్లా జరిగింది? ఇది మొత్తం మీడియా అనుకూలము, సోషల్ మీడియా మొత్తం బీజేపీ డామినేషన్ ఉంటుంది, మన అందరికీ తెలుసు. కానీ మరి ఎందుకు ఓడిపోయారు? 63 సీట్లు ఎందుకు తగ్గిపోయాయి? ఇప్పుడు ఎందుకు? 1977 అప్పటికైతే మీడియా పెద్దగా లేదు, ఉన్న పత్రికల్ని, ఉన్న రేడియో, టీవీ కూడా అప్పటికి ఇంకా పెద్దగా లేదు. రేడియోను కంప్లీట్గా ఇందిరాగాంధీ కంట్రోల్ చేసింది, ఎమర్జెన్సీ. ఏమైంది 77లో? ఆమె కూడా ఓడిపోయింది. అడ్రస్ లేకుండా నార్త్ ఇండియాలో స్వీప్ మొత్తం జనతా పార్టీ గెలిచింది. ఇన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. సో అందువల్ల మొత్తం మీడియా అంతా ఒకవైపున 400 సీట్లు ఈసారి గ్యారంటీ అని ఎగ్జిట్ పోల్ చెప్పలేదా మీడియా? మనం చూసాం కదా ఏం జరిగింది, 400 270 పడిపోయింది. సో అంతే, మీడియా మాత్రమే ఎన్నికల్ని నిర్ణయిస్తుంది అనుకుంటే పొరపాటు. ప్రజలకు తెలుసు, వాళ్ళు చూస్తున్న టీవీ, వాళ్ళు చదువుతున్న పేపర్ నిజం చెప్తుందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళంత అమాయకులా, ఎందుకంటే భయపడాలి అధికారంలో ఉన్నవారు. లెట్ దెమ్, మీరు ఏం రాసుకుంటే రాసుకోండి, అవర్ పర్ఫార్మెన్స్ విల్ స్పీక్ అనే ఉండాలి. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మల్టీమీడియా ఎన్విరాన్మెంట్లో మార్క్ ట్వెయిన్ అనే యొక్క గొప్ప క్రిటిక్ ఒక మాట అంటాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అన్నాడు. ఆ రోజు న్యూస్ పేపర్స్ అన్నాడు, టీవీ ఛానల్ కూడా వర్తిస్తుంది. మీరు పత్రికలు చదవకపోతే మీకు వార్తలు తెలియదు, చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నాడు, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని. సో అందువల్ల మీడియా అలా అయింది కనుకనే కదా ఇవాళ సోషల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, డిజిటల్ మీడియా ఇంత పాపులర్ అయ్యి. లేటెస్ట్ సర్వే ఏం చెప్తుంది, 54% ఆఫ్ ద పీపుల్ ఆర్ వాచింగ్ యూట్యూబ్ ఫర్ న్యూస్. అందులో నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల పైన ఎక్కువ ఆధారపడుతున్నారని కూడా ఈ సర్వే చెప్పింది. వరల్డ్ వైడ్ సర్వే ఇది, ఇండియాలోనే కాదు, అమెరికాలో, ఇండియాలో, ఆస్ట్రేలియాలో అంతటా ఇదే ట్రెండ్ కదా.